నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలయోగి స్మారక పార్క్ అభివృద్ధికి అయ్యే పూర్తి ఖర్చును సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేస్తా. అమలాపురంలో జరిగిన జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం గునుపూడి రథోత్సవంలో విద్యుత్ స్తంభం పడి గాయపడిన బాధితురాలను పరామర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాటన్ విగ్రహాలు ఉన్న ప్రతి చోట వీరన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలి. వీరన్న జయంతి కార్యక్రమంలో రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు. ఉండి మండలం చిలుకూరులో నూతనంగా ప్రతిష్ఠించిన కోదండ రామాలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లోక్సభ మాజీ స్పీకర్ దివంగత నేత బాలయోగి 23వ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని జీఎంసీ బాలయోగి విగ్రహానికి బాలయోగి తనయుడు అమలాపురం టీడీపీ ఎంపీ గంటి హరీష్ మాధురితో కలిసి నివాళులర్పించారు. బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా బాలయోగి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35 ఆక్సిజన్ కాన్సంట్రేటెడ్ మిషన్లను కోనసీమ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఇటీవల చనిపోయిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి బాలయోగి చేసిన సేవలు చిరస్మరణీయమని, బాలయోగి స్మారక పార్క్ అభివృద్ధికి అయ్యే పూర్తి ఖర్చును తాను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. బాలయోగి చిరకాల కోరిక నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో త్వరలోనే పూర్తి కాబోతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోనసీమ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు, పెద్ద ఎత్తున బాలయోగి అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనసీమ ముద్దుబిడ్డ, భారతదేశపు అత్యున్నత చట్టసభ అయినటువంటి లోక్సభకు తొలి దళిత స్పీకర్ అయినటువంటి శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి వారి కుమారుడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు, మిత్రుడైనటువంటి గంటి హరీష్ మాధురి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. వర్ధంతి కార్యక్రమాల్లో బాలయోగి గారు లేనటువంటి కోనసీమను ఊహించడం అనేది చాలా కష్టం. కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి గారు. కోనసీమకే కాదు, లోక్సభ స్పీకర్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాలయోగి గారు. రాజకీయాల్లో ప్రవేశించి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలయోగి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, లోక్సభ స్పీకర్ గా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అనేటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇవాళ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకి ఈ విధంగా కనెక్టివిటీ వచ్చిందంటే, ఒక ఎదుర్లంక బ్రిడ్జి నిర్మాణం జరిగింది అంటే, ఇవాళ ఆలస్యమైనప్పటికీ కూడా నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ ఆ రోజుల్లో ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి బాలయోగి గారు. బాలయోగి గారు కోనసీమలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేనటువంటి గ్రామం కోనసీమలో లేదు అనే విధంగా బాలయోగి గారు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఆయన మనం కోల్పోవడం జరిగింది. పరివేళ వారి కుమారుడు హరీష్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. యువకుడు, చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి. ఢిల్లీలో మేము బాగా కలిసి ఉంటాం ఎక్కువ సమయంలో. మంచి మనిషి. మరి ఆయన తండ్రి గారి బాటలో ప్రయాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి చాలా విషయాలు నాతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఢిల్లీలో, ఈ పార్లమెంట్ అభివృద్ధి మీద. అదేవిధంగా ఈవేళ మనం ఉన్నటువంటి ఏదైతే దీని ఒక స్మారకం ఉన్నదో, దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నారు. ఒక డిపిఆర్ తయారు చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెనకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, మరొక వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఒక డిపిఆర్ ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. నేను కూడా దీని అభివృద్ధికి సంబంధించి హరీష్ గారు ఎంత అడిగితే అంత నేను సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి దీని అభివృద్ధికి నేను హరీష్ గారు వెనకాల నేను ఉంటాననేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ, మరి వారి తండ్రి గారి పేరిట పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం. ఇవాళ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సంట్రేట్స్ లేవంటే వాటిని పెద్ద ఎత్తున ఏరియా హాస్పిటల్కి, అదేవిధంగా ఏ పార్టీ కారణంగా అయితే ఇవాళ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగారో, పార్టీ కార్యకర్తల ఆధారంగా ఎదిగినటువంటి వ్యక్తి బాలయోగి గారు. ఆ రోజు తెలుగుదేశంలో, ఇవాళ హరీష్ గారు కానీ
కోరింగాకి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందినటువంటి సందర్భంలో ఇవాళ వారి తండ్రి గారికి స్మారకంగా పిల్లల చదువుకు నగదు 2 లక్షల రూపాయల నగదు చెక్కుని బహిరించడం జరిగింది. నేను అలాగే అక్కడ ముమ్మడివారం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు మేమందరం కూడా బాధ్యత తీసుకుని లేదు, మన కార్యకర్తలు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా ఈ విధంగా మేము ఇద్దరం అనుకుని వాళ్ళకి ఆ కుటుంబానికి సుమారు 2 లక్షల రూపాయలు మేము చెక్ ద్వారా ఇప్పించడం జరిగింది. అలాగే చాలామంది కార్యకర్తలని కూడా మేము ప్రత్యేకంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వాళ్ళని బాధ్యతగా తీసుకుంటారు, అదేవిధంగా మేము కూడా ఆ విధంగా మేము తీసుకోవడం కూడా జరుగుతుందని కూడా సభాముఖంగా తీసుకెళ్తూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం. అలాగే కేంద్ర మంత్రివర్యులు మన శ్రీనివాస్ వర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం గునుపూడి రథోత్సవంలో కరెంట్ స్తంభం పడి గాయపడిన బాధితురాలిని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పరామర్శించారు. భీమవరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బండి రాజేశ్వరిని ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు. చికిత్స విషయాలను, ప్రమాద ఘటన విషయాలను వారి బంధువులు అడిగి తెలుసుకున్నారు. ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్ కు అండగా నిలిచిన ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజనీర్ వీనం వీరన్న విగ్రహాలను కాటన్ ధర విగ్రహాలు ఉన్న ప్రతి చోట ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపట్టి మురళీ రామరాజు అన్నారు. భీమవరం జేపీ రోడ్ ఆదర్శ్ నగర్లోని కాటన్ పార్క్ లో వీనం వీరన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కార్యాచరణ సమితి నాయకులు వీరన్న సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళీ రామరాజు మాట్లాడుతూ గోదావరి డెల్టా సస్యశ్యామలంగా ఉందంటే దానికి కారణం కాటన్ ధర వీనం వీరన్నలేనని అన్నారు. 5 నియోజకవర్గాల్లో వీరన్న విగ్రహాలను రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. వీరన్న లేకపోతే ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా పూర్తయ్యేది కాదని, స్వయంగా కాటనే జీవిత చరిత్రలో రాసుకున్నారని రైతు కార్యాచరణ సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణరాజు, నల్లం నాగేశ్వరరావులు అన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన కృష్ణరాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు, ఎంఎస్ఎన్ రాజు, డి లక్ష్మీపతిరాజు, గోపిశెట్టి మురళీకృష్ణారావు, పుప్పాల సుబ్బారావు, ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ రిజిస్టర్ దండు జగన్నాథరాజు, పేరుచెల్ల లక్ష్మణ వర్మతో పాటు పలువురు ప్రముఖులు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజున కాటన్ పార్క్లోని వీరం వీరమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని మా రైతు కార్యాచరణ సమితి వారు ఆధ్వర్యంలో ఆయనకి పూలమాలలు వేసి ఆయన్ని జయంతి కార్యక్రమం నివాళులర్పించడం జరిగింది. ఈ రోజున మన పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో అన్నపూర్ణగా ఇలా ఉన్నాయంటే కారణం కాటన్ గారు. కాటన్ గారు గురించి అందరికీ తెలుసు. వీణం వీరన్ గారు అంటే ఎవరో తెలీదు. ఆయన జీవిత చరిత్రలోనే కాటన్ గారు ఇటువంటి వీణం వీరన్ అన్న ఆయన నాకు సహకరించి ఉండకపోతే ఈ బ్యారేజ్నే కట్టలేకపోతుందేమో అని ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నటువంటి వ్యక్తి ఆయన అందరికీ తెలియాలి. ఆయన వీరం వీరన్ గారు అంటే ఎవరో తెలియాలని మా రైతు కార్యాచరణ సమితి వారే గతంలో ఆయన్ని ఇక్కడ విగ్రహం ఈ పార్కులో పెట్టించడం జరిగింది. అలాగే ఇంకో విగ్రహాన్ని గణపవరంలో కూడా ఓ విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. దీని నిమిత్తంగా మా రైతు కార్యాచరణ సమితి తరఫున నేను 5 విగ్రహాలు తయారు చేయించాను. ఆ 5 కూడా ఒకటి ఉండి నియోజకవర్గం, 2 పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లులోని, మా ఉండి నియోజకవర్గంలో దక్కరంలోని, ఇంకొకటి ఎవరైనా సహకరిస్తే దిల్స్మర్లో. కానీ ఈ కాటన్ గారు ఎవరైతే ఉన్నారో ఉన్న చోటల్లా ఈ వీణం వీరన్న గారి విగ్రహం ఒకటి ఉండాలని ఉద్దేశంతో మేము సంకల్పించుకుని మా రైతు కార్యాచరణ సమితి వారు చేస్తున్నాము. ప్రతి చోట కూడా కాటన్ ప్రతి చోట వీణం విగ్రహంగా ఉండాలని మా రైతు కార్యాచరణ సమితి కోరుకుంటున్నాం. మన రైతు సోదరులకి అందరికీ కూడా చాలా సుదీర్ఘమైన ఇంచేత మనం ఈ రోజు రైతులందరూ ఈ విధంగా సుభిక్షంగా ఉన్నామంటే ప్రజలు కానీ రైతులు కానీ ఈ సుభిక్షంగా ఉన్నామంటే కాటన్ ధర. అటువంటి కాటన్ ధరకే వీరన్న గారు అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ ఆయనకి ఎన్నో కూడా తోడుగా ఉండి, ఎవరైనా చీఫ్ ఇంజనీర్ ఉన్నా దానికి తోడు ఉండవలసింది ఎవరైనా. అదేవిధంగా ఆయనకి తోడు ఉండి కూడా మన బ్యారేజీ నిర్మాణానికి ఎంతో సహాయం చేశారు. అటువంటి సహాయం చేసింది మన కాటన్ ధర గారే డైరీలో నోట్ చేశారు. మనకు అదే కోట్ చేసాం. ఇక్కడ స్టోర్లో కూడా అందరూ చూడవచ్చు. అంచేత మనకి ఈ రోజున ఈ విధంగా జరుపుకోవడానికి మన అందరూ కూడా సంతోషించుకుంటూ సుదీనం అనమాట మన రైతు సోదరులకు అందరికీ. ఈరోజు వీరం వీరన్న గారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం.
ఆయన తెలుగు జాతి ముద్దుబిడ్డ. ఆయన చేసినటువంటి కార్యక్రమం ఆయన్ని సర్దార్ కాటన్ గారే పొగిడారంటే ఎంత గొప్ప వ్యక్తో మనం చెప్పనవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన గురించి 2 మాటలు చెప్పుకోవాలి మనం ఈ సందర్భంగా. ఈ ఈస్ట్ వెస్ట్ కూడా రెండింటికి కూడా ఈ నీటిని సప్లై చేసినటువంటి ఆయనకి ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి వెనకాల ఎవరంటే కాళ్ళు చేతులు ఎలాగైతే మనిషికి అవసరమో అలాగా సహకరించినటువంటి వ్యక్తి వీరన్న గారు. ఆయన్ని ఈరోజు సత్కరించుకోవడం, పూలమాల వేసి మనం గౌరవించడం అనేటువంటి మన అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు జాతి గర్వకారణం. అటువంటి వారికి సదా మనం రుణపడి ఉంటాం. కాకపోతే ఈ సందర్భంగా ఒక చిన్న మనవి, వీరన్న గారిది చిన్న విగ్రహం పెట్టడం జరిగింది. అది కాకుండా అది నిలువెత్తి విగ్రహం పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ ఇప్పుడు వచ్చినటువంటి వారందరికీ వినపం ఏంటంటే వీరన్న గారి విగ్రహం నిలువెత్తి విగ్రహం పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అందరూ సహకరించాలి. నేను కూడా అందులో ఉంటానని పాత్ర పంచుకుంటానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం. సెలవు. వీరన్న గారిది ఈరోజు జయంతి కార్యక్రమం. వీరన్న గారిని మనం ఆయన ఆంధ్రుడు, ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జయంతి కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాం. ఆయన కాటన్ దొర గారికి సహకారంగా ఉండి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆయన చేసిన సహకారం అంతా కాదని కాటన్ దొర గారిని మెచ్చుకుని ఆయన ఎంతో సేవలు చేశారని చెప్పి ఈ రోజున మనం ఈ కార్యక్రమం జరుపుకున్నాం. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన కోదండ రామాలయాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణరాజు, ధర్మకర్త వెంకటరమణరాజు, సర్పంచ్ సోమరాజు, సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రుద్రరాజు శివవర్మ నివాసంలో ఆయన ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. 165వ నెంబరు జాతీయ రహదారి వీరవాసరం నుంచి దుంపగడప వరకు బైపాస్ రోడ్ నిర్మాణం వేగంగా చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు. ఉండిలో 2 ఏళ్ల నుంచి నిలిచిన రైల్వే పై వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజుతో చర్చించిన సందర్భంలో ఎంపీ సీఎస్ఆర్ నిధులతో అన్ని గ్రామాల్లోనూ శ్మశాన వాటికలకు రక్షణ గోడలు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చిలుకూరు గ్రామాభివృద్ధికి స్థానిక పెద్దలు కూటమి నాయకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు నివాసంలో కొద్దిసేపు గడిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరుచెర్ల సుభాష్, నియోజకవర్గ మండల కన్వీనర్లు కోరా రామ్మూర్తి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఎర్రా విక్రమ్, మాజీ సర్పంచ్ బంగారాజు, నవీన్ వర్మ తదితరులు ఉన్నారు. అలా కూడా మీరు ఎంత ఆలోచిస్తారు సార్. ఎలక్షన్లో తిరిగినప్పుడు అంతే. రామాలయానికి సంబంధించి 103 సంవత్సరాల క్రితం రామాలయం, ఇవాళ దాని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా చేపట్టినటువంటి సందర్భంలో ఈరోజు నేను చిలుకూరు గ్రామం రావడం జరిగింది. గ్రామ అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాల మీద గ్రామ పెద్దలతో మండల బీజేపీ అధ్యక్షులు విక్రమ్ గారి ఆహ్వానం మేరకు, ప్రధాన కార్యదర్శి శివగారి ఆహ్వానం మేరకు ఈవేళ రావడం జరిగింది. మిత్రపక్షాలకు చెందినటువంటి నాయకులు, తెలుగుదేశం, జనసేన ఉండే అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాగరాజు గారు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి గారు, మాజీ అధ్యక్షులు తాతాజీ, కోరా రామ్మూర్తి గారు, ఉండాలి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆరేటి ప్రకాష్ గారు, మేమందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు ఏతున్నాయి గ్రామంలో, వాటిని అన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం.
ఉండిలో గతంలో ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని పనుల్ని వేగవంతం చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాం. పనులు మొదలయ్యాయి కూడా. మేము నేషనల్ హైవేస్ మినిస్టర్ గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డీజీ ఉన్నారో వారితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించడం ద్వారా ఆ బ్రిడ్జిని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏదైతే 165 ఉన్నదో దాన్ని వీరవాసరం నుంచి ఆకివీడు అజ్జమూరు వరకు బైపాస్ నిర్మాణానికి కూడా అలైన్మెంట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా వేగవంతంగా సాధ్యమైన త్వరలో మొదలుపెట్టి చాలా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజులో ఉండి శాసనసభ్యులు మిత్రులు రఘురామకృష్ణరాజు గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే నా నిధుల నుండి ఉండి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికి కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఆలోచించడం జరిగింది. ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధ్యమైనటువంటి త్వరలో ఈ ఉండి అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో శ్మశానాలకి కాంపౌండ్ వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా నా నిధులతో లేకపోతే నేను తెచ్చేటువంటి సిఎస్ఆర్ నిధులు ఏదైతున్నాయో ఫస్ట్ విడతగా ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదలకుండా మండలంలో అన్ని శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని నిర్ణయం చేయడం జరిగింది. తేనెటీగల పెంపకంపై యువత దృష్టి సారించి అదనపు ఆదాయాన్ని పొందేందుకు ముందుకు రావాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు అన్నారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై కృషి విజ్ఞాన కేంద్రంలో యువతకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ కరోనా తర్వాత తేనె వినియోగం బాగా పెరిగిపోయిందని వివరించారు. నాణ్యమైన తేనె ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకాన్ని యువత చేపట్టి ఆదాయాన్ని పొందేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత శిక్షణా తరగతులకు హాజరయ్యారు. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఉండి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే తేనెటీగలు అనేది ఈ మధ్యకాలంలో బాగా తేనె మీద కూడా ఎక్కువ అవగాహన పెరుగుతూ ఉంది. దానికోసము కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో 7 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ శిక్షణా కార్యక్రమంలో సుమారు 25 మంది కూడా మనకు అటెండ్ అవుతున్నారు. ఇందులో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి కానీ అలాగే కొంతమంది కుక్కునూరు ప్రాంతం నుంచి కూడా కొంతమంది ట్రైబల్ ఫార్మర్స్ కూడా అటెండ్ అవ్వడము, అంతేకాకుండా కొంచెం ఎడ్యుకేటెడ్ యూత్ కూడా దీంట్లో శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే తేనెకి ఇటీవల కాలంలో బాగా ఆదరణ పెరుగుతుంది. అయితే స్వచ్ఛమైన తేనె అనేది దొరకడం లేదు. కాబట్టి కొంతమంది యూత్ కానీ కమర్షియల్గా స్వచ్ఛమైన తేనెని బాక్సుల్లో పెంచినట్లయితే క్వాలిటీ హనీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ తేనె గురించి తేనె పరిశ్రమ నుంచి తేనె ఒకటే కాదు, తేనెతో పాటు అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. కొన్ని వ్యాక్స్ కూడా కొంత ఆదాయం వస్తుంది. మైనం ద్వారా కూడా ప్రపాలిస్ కానీ అలాగే రాయల్ జెల్లీ కానీ తేనెటీగల విషం నుంచి కూడా కొంత మనకి ఆదాయం కూడా వస్తూ ఉంది. ఇంతేకాకుండా కాలనీస్ని మల్టిప్లై చేసి అంటే కాలనీస్ని పెంచి దాన్ని అమ్మడం ద్వారా కూడా మనం రైతులు కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా ఈ తేనెటీగ పెట్టెలను కూడా అద్దెకి ఇవ్వడం ద్వారా సుమారు 1500 నుంచి 1800 వరకు కూడా మనకి ఒక్కొక్క బాక్స్కి అద్దెకి కూడా కొన్ని కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఎవరైతే విత్తనం ప్రొడక్షన్ చేస్తూ ఉంటారో అలాంటి దగ్గర మనకి పరపరాగ సంపర్కం కోసము ఈ తేనెటీగ పెట్టెలను కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా అలాంటి ప్రాంతాలకి బాక్సులను తరలించి అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొద్దిగా పాపులర్ అవుతున్నది రకము స్టింగ్లెస్ బీ అంటారు, కుట్టని తేనెటీగలు అనేది కూడా ఉన్నాయి. అయితే ఇవి చాలామందికి తెలియదు. మనకి తమిళనాడు కానీ అలాగే కేరళ ప్రాంతంలో ఎక్కువ కూడా ఈ కుట్టని తేనెటీగలు కూడా పెంచుతున్నారు. వీటికి కూడా ఎక్కువ కూడా మనకి మెడిసినల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. దీని సుమారు 3000 నుంచి 5000 వరకు కూడా తేనె అమ్మడం జరుగుతూ ఉంది. అయితే మన ప్రాంతంలో కూడా చాలా ఏజెన్సీ ప్రాంతం ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంది. కాబట్టి అలాంటి దగ్గర కూడా మనకి నల్లమల ఫారెస్ట్ కానీ అలాంటి మారేడుమిల్లి ఏరియాలో కూడా చింతపల్లి అరకు ఏరియాలో కూడా మనకి ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇలాంటి కుట్టని తేనెటీగల జాతులు కూడా కొన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న ఈ ట్రైబల్ ఫార్మర్స్ కూడా ఆ కాలనీస్ని కూడా కలెక్ట్ చేసుకొని దాన్ని కూడా కాలనీ 3000 అలా చొప్పున కూడా కొంతమంది అమ్ముతున్నారు. దాన్ని ఇంకా పెద్ద మొత్తంలో ప్రతి టెర్రస్ గార్డెన్లో కూడా ఒక స్టింగ్లెస్ బీ కాలనీ కనుక పెట్టినట్లయితే పర్యావరణం బాగుంటుంది. అంతేకాకుండా వివిధ పంటల్లో బాగా మనకి పోలినేషన్ జరగడం వల్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా కొబ్బరి కానీ కోకో కానీ ఇతర పంటల్లో సన్ఫ్లవర్ కానీ ఇతర పంటల్లో కూడా విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ తేనె పరిశ్రమకి యూత్ కానీ
అలాగే మహిళలు కానీ ట్రైబల్ ఫార్మర్స్ కూడా ఇంకా పెద్ద మొత్తంలో మా కేవీకే ద్వారా కూడా శిక్షణ కార్యక్రమాలు తీసుకొని బ్రాండింగ్ వాళ్ళ ప్రొడక్ట్స్ని బ్రాండింగ్ చేసి దాని ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని పొందాలని ఆశిస్తున్నాం. నా పేరు మంతెన ఉమాశ్రీలక్ష్మి, మాది ఏలూరుపాడు కాలమండలం. నేను డెంటిస్ట్రీ కంప్లీట్ చేశాను. ఇలా ఈ తేనెటీగల పెంపకం అనేది మనకి వ్యవసాయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా తాతగారి నుంచి మా తాతయ్య ఇలా రైతు నాయకులు మంత్రి వెంకట సూర్యనారాయణ రాజు గారు, ఆయన ఆదర్శంతో మేము అలా వ్యవసాయాన్ని మా అప్కమింగ్ జనరేషన్స్కి ఈ వ్యవసాయాన్ని అనేది మేము అందించాలని, దానికి మన హనీబీస్ చాలా ఎంతో వాటి వల్ల పాలినేషన్ అవంతా కూడా జరిగి చాలా బాగా మనకి ఫ్లవరింగ్ కానీ అలాగే ఫ్రూట్స్ అవి కూడా రావటానికి కూడా ఇవి మనకి ఎంతో సహకరిస్తాయి. ఒక పాలినేటర్స్ కింద ఇవి ఉంటాయి. సో వీటి వల్ల ఒక సెకండరీ బిజినెస్ కింద మనం వీటిని హనీబీ పెంపకం చేసుకున్నట్లయితే మనకి దీనివల్ల వచ్చే తేనె అలాగే బీ వ్యాక్స్, దానివల్ల మనం క్యాండిల్స్ అవన్నీ కూడా తయారు చేయవచ్చు. ఇలా వివిధ రకాలైన మనకి కమర్షియల్గా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మనం వాటి నుంచి చేసుకోవచ్చు. సో ఈ ఇంట్రెస్ట్ తోటి మాకు ఒక 5 ఎకరాల ఫామ్ ఉంది. దాంట్లో మేము ప్యాడీ అలాగే గ్రౌండ్నట్స్ అవన్నీ కూడా కల్టివేషన్ చేస్తాం. వీటితో పాటు ఏమన్నా పండ్లు కూరగాయలు పెట్టి దాంతోపాటు ఇలా కొన్ని బాక్సెస్ పెట్టి ఇలా హనీబీస్కి అవి కూడా మేము చేస్తే దానివల్ల ఎంతో ఉపయోగకరంగా మాకు ఉంటుందని, అలాగే మాకు తెలిసింది మా చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా మేము చెప్పి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందని మేము ఇక్కడికి వచ్చేలాగా నేర్చుకోవాలని జరిగింది. నా పేరు ఎస్ఏ షరీఫ్ అండి. నేను తిరుపతి నుంచి ఈ కేవీకే ఉండికి రావడం జరిగింది. ఈ హనీబీ గురించి నేను ప్రోడక్ట్ చూశాను మార్కెట్లో. అన్నీ ఏది నమ్మశక్యం లేకుండా ఈ ఎంఎన్సీవి ఏవైతే అమ్ముతాయో వాటి నమ్మశక్యం లేకుండా నేను ఒక విధంగా నా వైపు నుంచి నేను కంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి అని, అది దీని గురించి నేర్చుకోవాలని కేవీకే తిరుపతి నేను అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఇక్కడికి రెఫర్ చేశారు నాకు, కేవీకే ఉండికి వెళ్ళమని. ఈ కోర్సు ద్వారా నేను వీటి హనీబీ పెంపకం గురించి నేర్చుకొని దీని ప్రొడక్షన్ చేసుకొని ఎథిక్స్తో ఫాలో అయ్యి నా సొంత ప్రయోజనానికి గాను సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని కోరికతో నేను ఈ కేవీకే ఉండికి వచ్చి ఈ కోర్సు అటెండ్ అయ్యి ఎంత వీలైతే అంత నేర్చుకొని ఈ చిన్న సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా స్టార్ట్ చేసి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు పైదా చిన్నబాబు అండి. మా టైబూర్ ఏరియా, కుక్నూరు మండలం, ఏలూరు జిల్లా. మాది కంపెనీ, ఆ కంపెనీ మధురియ హనీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. మాకు పోషించే వాళ్ళు చర్చ్ ఎన్జిఓ నుంచి ప్రోత్సహిస్తున్నారు. మేము ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ తీసుకుందామని ఇక్కడ వచ్చాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.